ఏపీ మండలిలో మంత్రి నాదెండ్ల వర్సెస్ బొత్స సత్యనారాయణ అన్నట్లుగా మారింది. వైసీపీ నేతలు సభా నియమాలు పాటించడం లేదని, పోడియం దగ్గరకు వస్తే వారిపై చర్యలు తీసుకోరా అని మంత్రి నాదెండ్ల ప్రశ్నించారు. ప్రొసీజర్ ప్రకారం చైర్మన్ నడుచుకోవాలని నాదెండ్ల అన్నారు. సభా నియమాలు ఒక్కరికే కాదు అందరికీ వర్తిస్తాయని కౌంటర్ ఇచ్చారు బొత్స సత్యనారాయణ. సభ మర్యాదల గురించి మాట్లాడారు. మీరు కూర్చోండి. వన్స్ చైర్మన్ అధ్యక్ష ఒక్క నిమిషం ప్లీజ్ రిఫర్ టు రూల్ నంబర్ 59 అధ్యక్ష. సబ్సెక్షన్ 2 లో when the chairman has withheld consent of the matter being raised before the house and in that case it shall be communicated to the member for the reasons thereof అధ్యక్ష. The supreme power is your అధ్యక్ష. Why you have rejected the adjournment motion is within your ambit అధ్యక్ష. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ సుప్రీం అథారిటీని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మీ పోడియం దగ్గరకు వస్తున్నారు. పోడియం దగ్గర రావడమే కాకుండా మీ టేబుల్ ని వాళ్ళు వాడుతున్నారు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు. నిబంధనలు ఒకరికే వర్తించు అధ్యక్ష, ఇద్దరికి వర్తిస్తాయి. జడ్జి బెంచ్కి వర్తిస్తాయి, యువత అపోజిషన్ బెంచ్కి వర్తిస్తాయి నిబంధనలు. ఆ నిబంధనల ప్రకారమే తమరు వచ్చి దాని నుంచి చేస్తారు. కానీ మీకు ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగితే, లేకపోతే చిన్న అసత్వం జరిగితే, లేదని జరిగితే చెప్పొచ్చు. కానీ మీకు అతను వచ్చి హితబోధన చేసి పాఠాలు చెప్పే రీతిలో మంత్రి గారు వచ్చి చాలా చాలా దురదృష్టం చేస్తారు. ఈ కార్యక్రమం చాలా నేను చాలాసార్లు చూశాను. మంత్రి గారు మా తాలూకా దీన్ని చాలాసార్లు చూశాను. కానీ దయచేసి ఇది సాంప్రదాయం కాదు. మీరు స్పీకర్గా ఉన్నప్పుడు జరిగిన ఇవన్నీ కూడా జరిగినాయి. అలా జరిగాయని ఇప్పుడు జరగాలని కోరుకోము.